హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగమ్మాయి ముంబైలో సుధా. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్. నేను ఈరోజు ఎగ్ రోల్ని తయారు చేశాను. చాలా సింపుల్గా ఇంట్లోనే 5 నిమిషాల్లో ఎగ్ రోల్ని తయారు చేసుకోవచ్చు. ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడు బయట నుంచి తెచ్చుకునే ఎగ్ రోల్ కాకుండా ఒకసారి నా స్టైల్లో ఇంట్లో కూడా తయారు చేస్తారని మీతో కూడా నేను ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో. ఎగ్ రోల్ అనేది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఒకసారి నా స్టైల్లో తయారు చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో మీరు ఎన్ని ఎగ్ రోల్స్ చేస్తే అంత గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా తీసుకోవచ్చు, కానీ గోధుమ పిండి అయితే హెల్తీగా ఉంటుంది కాబట్టి నేను గోధుమ పిండితోనే ఎప్పుడు ప్రిపేర్ చేస్తాను. మీకు కూడా గోధుమ పిండితోనే చూపిస్తున్నాను. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా తీసుకోవచ్చు. బయట నుంచి తెచ్చుకునే ఎగ్ రోల్, చికెన్ రోల్ అయితే మైదా పిండితోనే యాడ్ చేస్తారు కాబట్టి అవి చాలా వైట్గా ఉంటాయి. మనము ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్తీగా గోధుమ పిండితో చేసుకోవడం చాలా మంచిది కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండితోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ఎంత సరిపోతే అంత గోధుమ పిండిని వేసుకొని అందులో చూపిస్తున్న విధంగా మనకి సాల్ట్ కూడా సరిపోయినంత యాడ్ చేసుకోవాలి. సాల్ట్‌ను కూడా ఆ పిండిలో యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి లేదా నూనె చపాతీ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకోవడం వలన చపాతీలు అనేవి చాలా మెత్తగా మృదువుగా ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైనా ఈసారి చపాతీ చేసినప్పుడు ఇలా నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. చపాతీ మెత్తగా ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు కూడా కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటాను. ఇలా సాల్టు, పిండి ఇంకా నెయ్యి కలిసే విధంగా ఒకసారి వాటర్ పోయక ముందు చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ చక్కగా చపాతీ ముద్దలా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా చపాతీ ముద్దలా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు పిండికి రెస్ట్ ఇవ్వడం వలన మనకి చపాతీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది కాబట్టి ఇలా చక్కగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఎగ్ రోల్కి కావాల్సిన పదార్థాలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈలోపు పిండి కూడా చక్కగా నానుతుంది. దీనికోసము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కళాయిని పెట్టుకోవాలి, లేదా ఒక పెనాన్ని కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత పెనాన్ని వేడెక్కిన తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత అది బాగా వేడెక్కనివ్వాలి. ఇలా వేడెక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని స్లైసుల్లాగే కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో క్యాబేజీని కూడా యాడ్ చేసుకోవాలి. క్యాబేజ్ అనేది కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. క్యాప్సికన్ కూడా ముందుగా చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కారం లేని పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను కాబట్టి ఒక 2 వేసాను. మీరు కారం ఉన్నట్లయితే కొంచెం ఒకటే వేసుకున్నా సరిపోతుంది. ఇలా అన్నింటినీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా అన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. లైట్గా కొంచెం కలర్ మారితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని అందులో కొంచెం మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మిరియాలను దంచి వేసుకుంటున్నాను. మీ దగ్గర మిరియాల పొడి ఉంటే దాన్నే వేసుకోవచ్చు. ఇలా మిరియాల పొడి కూడా వీటన్నింటికి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేయడం వల్ల ఇవి కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ వీటికి సరిపోయినంత సాల్ట్ని మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే చపాతీలో ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులో ఈ వెజ్జీస్కి సరిపడినంత సాల్ట్ని మాత్రమే వేసుకోవాలి. ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వెజ్జెస్ అన్నింటినీ పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాతగా ముందుగా మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్లా చుట్టుకోవాలి. మీరు ఏ సైజులో చపాతీలు చేసుకుంటే ఆ సైజులో ఇలా బాల్స్ అన్నింటినీ చుట్టుకోవాలి. ఇలా అన్నింటినీ చుట్టుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక పక్కన పెట్టుకొని చపాతీలా ఒత్తుకోవాలి. చూపిస్తున్న విధంగా చపాతీలా ఒత్తుకున్న తర్వాత వీటికి పిండి ఏమైనా ఉంటే ఇలా 2 చేతులతో అన్నట్లయితే పిండి అంతా పడిపోతుంది కాబట్టి ఇలా ఒకసారి అన్న తర్వాత ఈ చపాతీలు అన్నింటినీ పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నింటినీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక పెనాన్ని కూడా పెట్టుకోవాలి. ఇలా పెనాన్ని కూడా పెట్టుకున్న తర్వాత ఇది కొంచెం బాగా వేడెక్కనివ్వాలి. ఇది వేడెక్కిన తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం ఆయిల్ని కూడా అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని కూడా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీలని ఒకదాని తర్వాత ఒకటి చక్కగా మనం చపాతీ ఎలా అయితే కాల్చుకుంటామో అదేవిధంగా వీటిని కూడా చక్కగా కాల్చుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఒత్తుతూ కాల్చుకోవడం వల్ల లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతుంది కాబట్టి చూపిస్తున్న విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చపాతీలు అన్నింటినీ మీరు ఎన్ని తీసుకుంటే అన్నింటినీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత చపాతీలు ఒక పక్కన పెట్టుకోవాలి.
చపాతీలన్నింటినీ పక్కన పెట్టుకున్న తర్వాత ఎగ్ రోల్ని తయారు చేసుకోవడం కోసం గుడ్లను కూడా తీసుకోవాలి. ఇలా నేనైతే ఇక్కడ 6 గుడ్లను తీసుకున్నాను. మీకు ఎన్ని నచ్చితే అన్ని గుడ్లను తీసుకొని చక్కగా గుడ్లన్నింటినీ పగలగొట్టి కొంచెం సాల్ట్ వేసి వైట్ అండ్ ఎల్లో కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు కలుపుకున్నట్లయితే వైట్ అండ్ ఎల్లో చక్కగా కలుస్తుంది కాబట్టి సాల్ట్ కూడా చాలా కొంచెంగానే వేసుకోవాలి. గుడ్లలో సహజంగానే కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెనాన్ని పెట్టుకోవాలి. అది కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ని కూడా అప్లై చేయాలి. ఇలా ఆయిల్ని కూడా అప్లై చేసుకున్న తర్వాత ముందుగా మనం బీట్ చేసి పెట్టుకున్న గుడ్డును కూడా పైనుంచి ఆమ్లెట్ వేసినట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత ముందుగా మనము కాల్చి రెడీ చేసి పెట్టుకున్న చపాతీని కూడా పైనుంచి వేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా పైనుంచి చపాతీని కూడా వేసుకున్నట్లయితే చక్కగా అంటుతుంది. చాలామంది చపాతీ పైన గుడ్డును వేస్తారు, కానీ ఈ విధంగా ఒకసారి వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, చక్కగా ఫ్రై అవుతుంది కూడా. ఇలా పైనుంచి చపాతీ పెట్టుకున్న తర్వాత ఒక 1 మినిట్ పాటు అలా ఉంచినట్లయితే చక్కగా ఫ్రై అవుతుంది. తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా రెండో వైపు కూడా చక్కగా కాల్చుకోవాలి. మరి ఎక్కువగా కాల్చుకునే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ చపాతీ ముందుగానే మనం కాల్చి పెట్టుకున్నాం కాబట్టి ఇలా ఎగ్ ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత మీరు ఎన్ని గుడ్లనైతే తీసుకుంటారో అన్ని చపాతీలకి చక్కగా ఇలా చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకొని పైనుంచి చపాతీ పెట్టుకున్నట్లయితే చక్కగా మనకు ఫ్రై అవుతుంది. ఇంకా ఆమ్లెట్ లాగా చక్కగా కూడా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు ఎన్ని ఎగ్ రోల్స్ అయితే తయారు చేస్తారో అన్నింటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకొని దానిపైనుంచి కొంచెం టమాటా సాస్ని అప్లై చేసుకోవాలి. టమాటా సాస్ని అప్లై చేసుకున్న తర్వాత కొంచెం మయోనీస్, వెజ్ మయోనీస్ని కూడా అప్లై చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటేనే అప్లై చేసుకోండి, లేదంటే లేదు. ఇలా దీన్ని కూడా అప్లై చేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత రెండింటిని కలిసే విధంగా చక్కగా ఇలా స్పూన్తో చపాతీ పైనుంచి చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజ్జీస్ని కూడా చపాతీ పైన యాడ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా చపాతీ పైన వేసుకున్న తర్వాత చక్కగా చపాతీని రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ రోల్ అనేది ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా నా స్టైల్లో తయారు చేయండి, చాలా బాగుంటుంది, ఇంకా సింపుల్గా తయారైపోతుంది. ఎప్పుడు బయట నుండి తెచ్చుకోకుండా ఒకసారి ఇలా నా స్టైల్లో ఇంట్లో కూడా తయారు చేస్తారని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. కంపల్సరిగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ subscribe my channel, like and comment. Thank you for watching.